నెల్లికాయ పప్పుని ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి పోతే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టి తీసుకోండి. నెక్స్ట్ 5 నెల్లికాయలని కుక్కర్లో యాడ్ చేసి 3 విజిల్స్ పెట్టి ఉడికించి తీసుకోండి. అదే కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు, స్మాల్ ఆనియన్స్, 2 టమాటో, తెల్లగడ్డ, పసుపుని యాడ్ చేసి పప్పుని ఉడికించి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉడికించిన నెల్లికాయలని సన్నగా కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్, నెయ్యి యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 తెల్లగడ్డలు, ఇంగువ యాడ్ చేసి తాలింపు కొంచెం వేగినాక కట్ చేసిన నెల్లికాయని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను మిరప్పొడి, 2 స్పూను ధనియాల పొడి యాడ్ చేసి 2 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాక ఉడికించిన కందిపప్పుని యాడ్ చేసి 5 నిమిషాలు పప్పుని ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులోకి కలుపుకున్న చింతపండు చారుని యాడ్ చేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పప్పుని చిక్కగా ఉడికించుకోండి. లాస్ట్లో మర్చిపోకుండా కొత్తిమీర కూడా జల్లుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చింది కదా, అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెల్లికాయ పప్పుని ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి పోతే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా కొంచెం చింతపండుని